పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. మరణించిన జీవి తిరిగి పుట్టక తప్పదు. కాలగమన చట్రంలో చరివిత చరణంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఉన్నదే జీవితం. ఈ జీవిత కాలంలో మనం ఏం చేశాము, ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఏం చేయాలో తెలుసుకొని ఆచరించాలి. మన కోసమే అన్ని అనుకొని జీవించకూడదు. మన ముందు ఏం జరిగిందో తెలియదు. మన తరువాత ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మనం ఉన్నప్పుడే కొన్ని పనులను తప్పనిసరిగా చేయాలని భగవంతుడు భగవద్గీత ద్వారా బోధించాడు. చేసేది నువ్వైనా చేయించేది నేను అన్నాడు. ఇచ్చేది నువ్వైనా ఇప్పించేది నేను అన్నాడు. ఎవరైనా సరే తీసుకోవటానికి పరిమితం కాకూడదు. తప్పనిసరిగా ఇచ్చే వారిగా కూడా మారాలి. ఆ శక్తిని ఇవ్వాలని భగవంతుడిని సదా ప్రార్థిస్తూ ఉండాలి. ఇవ్వటం, తీసుకోవటం నిత్యం జీవితంలో సర్వసాధారణం. తీసుకునే తత్వం కంటే ఇచ్చే గుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వారికి భగవంతుడి వద్ద చనువు ఏర్పడుతుంది. భగవంతుడితో స్నేహభావం ఏర్పడుతుంది. భగవంతుడిలో లయం అయ్యేందుకు అంటే మోక్షం పొందేందుకు మార్గం లభిస్తుంది. స్వయంగా భగవంతుడే ఎన్నో చర్యల ద్వారా మనిషిలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అటువంటి ప్రయత్నాల్లో ఒకటి కర్ణుడి ద్వారా చేసి చూపించాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణుడు ధనుర్విద్య కోవిదుడు మాత్రమే కాదు, దానగుణ సంపన్నుడు కూడా. దానం చేయటంలో కర్ణుడికి మించిన వాడు లేడు అని అంటూ ఉంటారు. ఆయన గుణాన్ని పరీక్షించేందుకు స్వయంగా శ్రీకృష్ణుడే రంగంలోకి దిగాడు. ఒకసారి కర్ణుడు రత్నాలు పొదిగిన స్వర్ణ పాత్రలో సున్నిపిండిని తీసుకుంటూ ఉండగా అక్కడికి శ్రీకృష్ణుడు వస్తాడు. కర్ణుడి వద్దనున్న స్వర్ణ పాత్రను చూసి దానిని ఇవ్వమని అడుగుతాడు. వెంటనే కర్ణుడు తన ఎడమ చేతితో ఆ పాత్రను కన్నయ్యకు ఇస్తాడు. ఎడమ చేతితో దానం చేయకూడదని, చేస్తే స్వీకరించకూడదని తెలియదా అని ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణుడు. దానికి కర్ణుడు, కృష్ణ, కుడి చేతికి నూనె అంటుకొని ఉంది. ఈ చేయిని కడుక్కొని వచ్చేంతలోనే తన దానగుణం మారుతుందేమో అనే భయంతోనే ఎడమ చేతితో ఇచ్చాను. మనలోని దుష్టత్రయాల్లో లోభగుణం కూడా ఒకటని నీకు తెలియదా కృష్ణ? ఎక్కడ లోభగుణం తనకు అడ్డుపడుతుందేమో అనే భయం తప్ప మరొకటి కాదని అంటాడు కర్ణుడు. దానం ఇవ్వటంలో ఎప్పుడు కూడా జాప్యం చేయకూడదు. జాప్యం చేయటం వలన దానం విషతుల్యమవుతుంది. అడిగిన వెంటనే దానం చేయాలని వేదం చెబుతోంది కదా అని అంటాడు. ఉన్నంతలోనే ఇవ్వాలని చెప్పింది నీవే, దానికోసమే కదా నీవు ఈ చేతులను ఇచ్చింది అంటాడు కర్ణుడు. కర్ణ, చేతుల నుంచి నువ్వేం గ్రహించావో చెప్పు అని శ్రీకృష్ణుడు అడగ్గా, భూమిపైకి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతోనే వస్తాం, వెళ్ళేటప్పుడు కూడా ఉట్టి చేతులతోనే వెళ్తాం. అయితే లోకంలో ఉన్నంత వరకు మనం ఏది దానం చేశామో అదే మనల్ని చేరుతుంది, ఊర్ధ్వ లోకాలకు తీసుకెళ్తుంది. ఇదే ఈ చేతుల సందేశం అని అంటాడు కర్ణుడు. ఉన్నది దాచుకోకుండా, దోచుకోకుండా ఉన్న దాంట్లోనే 10 మందికి దానం చేయాలని కర్ణ నీతి మనకు బోధిస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.